దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ ను కాసేపట్లో ఈసీ ప్రకటించనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికల తేదీలను అధికారులు వెల్లడించనున్నారు. 5 రాష్ట్రాల్లో ప్రభుత్వాల పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘ బృందాలు పర్యటించి భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సన్నద్ధాలను సమీక్షించాయి. పశ్చిమ బెంగాల్లో 4 లేదా 5 దశల్లో ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈసీ స్కెడ్యూల్ విడుదల చేసిన మరో నిమిషం నుంచే ఈ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. ఇక 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి పూర్తి సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎన్ని గంటలకు ఎస్ఈసి ఎన్నికల స్కెడ్యూల్ ని ప్రకటించనుంది? ఇప్పుడే అనౌన్స్ చేస్తారు. మరికొద్ది నిమిషాల్లో ఆల్రెడీ అందరూ కూడా వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. అందరూ కూడా మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి మిగిలిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. 5 రాష్ట్రాలు ముఖ్యంగా చాలా ప్రధానమైనవి. అందులో పాలక పక్షమైనటువంటి బీజేపీకి అత్యంత ప్రధానమైనటువంటి ఎన్నికలుగా వీటిని భావించవలసి వస్తుంది. బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 3 కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి స్టేట్స్ గా దాన్ని భావించవలసి ఉంటుంది. దేశంలో మరోసారి ఎన్నికల కోలాహలం మొదలైంది. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికల తేదీలను అధికారులు వెల్లడించారు. అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9, 2026న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా తమిళనాడులో 23 ఏప్రిల్ 2026న ఎన్నికలు జరుగుతాయి. అలాగే వెస్ట్ బెంగాల్లో 2 దశల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, ఈ రోజు సాయంత్రం అంటే కొద్ది నిమిషాల క్రితమే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తమ యొక్క ఎన్నికల షెడ్యూల్ ని మొత్తం అంతా కూడా రిలీజ్ చేసింది. దీంట్లో 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నాయి. బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా వీటిలో చూస్తే ఆయన ఏమేమి ఏర్పాట్లు చేశారో అవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఓటర్స్ ని కూడా కలిసి ప్రత్యేకంగా అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేశాము, మీకు ఓటు హక్కు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా మీరు అన్ని ఆలోచించి నిర్ణయించుకుని ఎవరికి ఓటు వేస్తే బెటర్ వాళ్ళకి ఓటు వేయాలి అని చెప్పి అందరినీ స్పష్టంగా చెప్పాము, ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేశాము. అట్లాగే ఎస్ఐఆర్ ప్రెసిడెంట్ రివిజన్ మొత్తం ఈ 5 స్టేట్స్ లో కూడా పూర్తి అయింది. అవన్నీ పూర్తయిన తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఓట్స్ ఏవైతే అక్రమంగా ఉన్నాయో వాటన్నిటి కూడా తీసివేయడం జరిగింది. ఆర్టికల్ 326 ప్రకారం తమకు లభించినటువంటి హక్కులు బాధ్యతల ప్రకారం ఎస్ఐఆర్ నిర్వహించామని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పష్టంగా చెప్పారు. అట్లాగే 17.4 కోట్ల ఓటర్లు మొత్తం ఈ ఎలక్షన్స్ లో, ఈ 5 స్టేట్స్ ఎలక్షన్స్ లో తమ యొక్క ఓటు హక్కు వినియోగించబోతున్నారు. మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు, 2.18 లక్షల మొత్తం పోలీస్ స్టేషన్లు ఈ 5 స్టేట్స్ కూడా మొత్తం ఉండబోతున్నాయి. అట్లాగే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కూడా చాలా క్లియర్ అయినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్పింది సిఇసి. 2 విడతలుగా పోస్టల్ బ్యాలెట్స్ ఖచ్చితంగా జరుగుతాయి, 2 టైమ్స్ గా. అవి అయిపోయిన తర్వాత మాత్రమే మిగిలినటువంటి జనరల్ గా పోలైనటువంటి ఓట్లని తీసుకుంటాం, పోలింగ్ మిషన్స్ నుంచి తీసుకోవడం జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. అయితే కేరళ, అస్సాం, పుదుచ్చేరి 3 రాష్ట్రాల్లో కూడా 9 ఏప్రిల్ పోలింగ్ జరుగుతుంది. 4th మేన కౌంటింగ్ జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఒకే విడతలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకి, అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకి, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకి సేమ్ 9th ఏప్రిల్ పోలింగ్ జరుగుతుంది. 4th మే వాటి యొక్క ఫలితాలు విడుదలవుతాయి. అయితే తమిళనాడు కూడా పెద్ద రాష్ట్రం అయినప్పుడు కూడా 234 సీట్లు ఉన్నప్పుడు కూడా 23rd ఏప్రిల్ ఒకేసారి మొత్తం అన్ని సీట్లు కూడా పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ కూడా మే 4వ తారీఖే వెలువడుతుంది. ఇకపోతే కీలకమైనటువంటి వెస్ట్ బెంగాల్ చాలా పెద్ద రాష్ట్రం, 294 అసెంబ్లీ స్థానాలు దీంట్లో ఉన్నాయి. అంత పెద్ద రాష్ట్రం, అందులో అక్కడ శాంతి భద్రతల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ 2 విడతలుగా 23
ఏప్రిల్ అలాగే 29 ఏప్రిల్ ఈ 2 డేట్స్ లో కూడా పోలింగ్ అక్కడ నిర్వహించేటట్లుగా 2 విడతలుగా ఏర్పాటు చేశారు. ఈ అన్ని స్థానాల యొక్క ఫలితాలు కూడా మే 4వ తేదీన వెలువడతాయి. అంటే వీటిలో బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 3 కూడా అస్సాం ఈ 4 కూడా భారతీయ జనతా పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రధాన పార్టీలు రెండింటికి కూడా చాలా తీవ్రమైనటువంటి ఇంపార్టెన్స్ 4 స్థానాలకు కూడా ఉంది. పుదుచ్చేరి పెద్దగా పరిగణలోకి తీసుకోరు కానీ మిగిలిన 4 స్థానాలు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకునేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. అది ప్రియా. రైట్, థ్యాంక్ యూ శివప్రసాద్.